వెల్కమ్ టు ఎంబీకే న్యూస్. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రెవెన్యూ అధికారుల నిర్వాకం. పేద కుటుంబానికి రేషన్ కట్. 6వ తరగతి చదువుతున్న బాలికకు ఆర్టీసీ ఉద్యోగముందని తప్పుడు సమాచారంతో కార్డు తొలగింపు. పట్టణానికి చెందిన బొడ్డుపల్లి మల్లేష్ కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉంది. చౌకధర దుకాణంలో రేషన్ తీసుకోవడానికి వెళ్లగా కార్డు రద్దయిందని తెలిసి షాక్కు గురయ్యారు. మీ సేవలో విచారించగా మల్లేష్ కూతనికి ప్రభుత్వ రికార్డులో ఆర్టీసీ ఉద్యోగమున్నట్లు నమోదు చేసి కార్డును రద్దు చేశారట. కాని వాస్తవమేంటంటే ఆ బాలిక ఒక ప్రైవేట్ పాఠశాలలో కేవలం 6వ తరగతి చదువుతున్నది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక నిరుపేద కుటుంబం తమ జీవనాధారాన్ని కోల్పోవాల్సి వస్తోంది. బాధితుడు మల్లేష్ కన్నీటి పర్యంతమవుతూ వాస్తవాలు తెలుసుకొని మా రేషన్ కార్డును వెంటనే పునరుద్ధరించాలి అని వేడుకుంటున్నారు. ఈ అన్యాయానికి ఎంత త్వరగా పరిష్కారం వస్తుంది? తాజా అప్డేట్స్ కోసం ఎంబీకే న్యూస్తో ఉండండి. My village name is Ganapuru. I am studying in 6th class in GNR Aditya school. My father name is Mallesh. మాకు 2 months నుంచి రేషన్ రావట్లేదు. మా డాడీ వెళ్ళి కనుక్కుంటే రేషన్ కార్డ్ కట్ అయినట్టు చూపిస్తుంది అంటుండ్రు. ఆర్టీసీ జాబ్ ఉందని చూపిస్తుందంట నా పేరు పైన. 6th క్లాస్ చదువుతున్నాను, నాకు ఆర్టీసీ జాబ్ ఉన్నట్టు చూపిస్తుంది. వల్లనే మాకు రేషన్ కార్డ్ కట్ చేసి మా రేషన్ కార్డ్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అవే వండుక తింటున్నాం. లడ్డు ఉన్నప్పుడు లేదు కానీ ఇప్పుడు తీసేసారు. మాకు అది కోపం వస్తుంది. ఆయన ఎంఆర్ఓ కూడా రుబాబుగా మాట్లాడుతున్నట్ట. ఎందుకు మరి ఆయన రుబాబు మాకేమైనా ఇస్తుండే? నేను ఇంట్లోకి వెళ్ళి తీసి రేషన్ కార్డు బియ్యం కూడా మాకు పంపుతుండే. ఆయన అంత రుబాబు మాట్లాడద్దు కదా క్యాండిడేట్ పైన. మాకు అదే మాకు బల కోపం వస్తుంది. మాకైతే లడ్డు బియ్యం ఉన్నప్పుడు పోయినప్పుడు అనిపించదు. పిల్లలకు చదువు కావాలి. మాకేమైనా హెల్త్ చెకప్ అయినా రేషన్ కార్డు జిరాక్స్ అని అడుగుతారు ప్రతి దాంట్లో. ఇంకా అదే లేకపోతే ఇంక మేమెందుకు ఓకే ఉద్యోగం ఇచ్చినా మేమన్నా పోయి చేసుకుంటాం. మా పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి మాకు తినని కన్నా అయితే బర్రె తెచ్చుకుని పాలు బర్రె పాలు అమ్ముకొని మేము తినాల్సి వచ్చింది. ఇల్లు ఉంటే ఇల్లు ఉందని అనుకుంటే అయిపోయినా నా ఇల్లు ఈఎంఐ కట్టకపోతే ఊరుకుంటాడు. ఆ బ్యాంకు వాడు గుంజుకో పోతాడు. 2 రోజులకే మా బయటకు దప్పుతాడు. ఆ జాబ్ మాకు ఇచ్చినా బాగున్నాను. నేనన్నా పోతా. నేను 10 పాస్ ఇంటర్ డిగ్రీ వరకు చేసిన నేనన్నా పోతా. ఒక 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.